తమిళ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన పాత్రల్ని పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న నటుడు ధనుష్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ మధ్య రాయన్ సినిమాతో ధనుష్ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు జాబిలమ్మ నీకు అంత గొప్పమా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రభుకి తన చిన్ననాటి క్లాస్మేట్ అయిన ప్రియా ప్రకాష్ తో మ్యారేజ్ సెట్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన నీలు పెళ్లి చేసుకోబోతుంది అనే విషయం తెలుస్తుంది. తన నుంచి వెడ్డింగ్ కార్డ్ కూడా అందుతుంది. మరి ఆ పెళ్లికి ప్రభు వెళ్లాడా లేదా అసలు నీల్కి ప్రభుకి మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది, వాళ్ళ మధ్య వచ్చిన గొడవ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. ప్రతి సీన్ లో ఒక ఎంగేజింగ్ ఎలిమెంట్ ఉండే విధంగా చూసుకుంటూ వచ్చారు. అయితే ఫస్ట్ హాఫ్ లో సినిమా కొంతవరకు స్లోగా రన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంది. మరి ఏదేమైనా కూడా ధనుష్ తన దర్శకత్వ ప్రతిభతో మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. కామెడీ సీన్స్ గానీ లవ్ సీన్లను గానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా తాను ఏదైతే చెప్పాలి అనుకున్నాడో ఈ కథను స్ట్రైట్ గా చెప్పారు. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ని చాలా బాగా రాసుకున్నారు. దానివల్ల సినిమా అనేది బాగా ఎలివేట్ అయింది. ముఖ్యంగా జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాలోని సన్నివేశాలు హైలైట్ చేశారు. ధనుష్ హీరోగానే కాదు దర్శకుడిగా కూడా తన సత్తా ఏంటో చూపించారు. ఇక ప్రతి సీన్ పర్ఫెక్ట్ యాంగిల్లో తీసి ఏదైతే కావాలో అది అనుకున్నది చేశారు. ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తీసిన సినిమా లవర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ప్రొడక్షన్ విషయంలో కూడా చాలా రిచ్ లెవెల్ మెయింటైన్ చేశారు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాథ్యూ థామస్ చాలా ఎక్స్ట్రాడినరీ నటన కనబరిచాడు. అక్కడక్కడ నవ్వులు పూయిస్తూనే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఆయన నటనలో ఒక ఈజ్ అయితే ఉంది. దానివల్ల చూసే ప్రతి ప్రేక్షకుడు తనను తాను ఆ క్యారెక్టర్లో ఎంచుకొని భారీ రేంజ్ లో నటించాడు అంటే మామూలు విషయం కాదు. ఇక అనికా సుందర్ యాక్టింగ్ కూడా బాగుంది. ఆమె తన పాత్రలో ఎంతవరకైతే నటించాలో అంతవరకు చేసి మెప్పిస్తూ ఉంది. ఇక పవిష్ నారాయణ్ కూడా చాలా బాగా చేశారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఒక రొమాంటిక్ కామెడీ సినిమాను హై ప్రొఫైల్లో కూడా తీయొచ్చని ఈ సినిమా ద్వారా టీం ప్రూవ్ చేశారు. టెక్నికల్ టీం చాలా రిచ్ విజువల్స్ ఉండడమే కాకుండా స్క్రీన్ కూడా చూస్తున్నంతసేపు చాలా రిచ్ గా ఉంది. ఇక మరేదైనా కూడా ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ ని ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేశారు. జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు బాగుంది. ఇక విజువల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సినిమాటోగ్రఫర్ ప్రతి షాట్ లో ఒక D10 గా మెయింటైన్ చేస్తూ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఎడిటింగ్ కూడా చాలా వరకు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, డైరెక్షన్, మ్యూజిక్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసరపు సీన్స్, అలాగే కొన్ని క్యారెక్టర్లో కన్ఫ్యూజన్. ఇక మొత్తానికైతే ఈ సినిమా చాలా బాగుంది.